చివరి నిమిషంలో ఆయన అంటే చివరి నిమిషం దాకా ఎవరికి చెప్పని పరిస్థితి కిమ్స్ ఆసుపత్రికి వచ్చే అంశానికి సంబంధించి చాలా గోప్యంగా ఉంచారు. అల్లు అర్జున్ రాకకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు చాలా అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీతేజ ప్రస్తుతం కొన ఊపిరితో కిమ్స్ ఆసుపత్రిలో అప్పుడు అడ్మిట్ అయ్యారు. తొక్కిసలాట సందర్భంగా గత 35 రోజులుగా కిమ్స్లో చికిత్స పొందుతున్నారు శ్రీతేజ. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. అతని ఆరోగ్య పరిస్థితి. శ్రీతేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీతేజను చూసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన అల్లు అర్జున్ శ్రీతేజ్ను చూసినట్టుగా తెలుస్తుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూశారు. అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో మాట్లాడాడు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్ వెంట ఆసుపత్రి యాజమాన్యం వర్గాలు కొంతమంది ఉన్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. అల్లు అర్జున్ అలాగే దిల్ రాజు ఇద్దరు కూడా ఆసుపత్రి వచ్చారు. పెద్దగా హడావుడు ఏం లేదు. అల్లు అర్జున్ వెంట ఎవరు లేరు అక్కడ. అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు మాత్రమే ఉన్నారు. సో ఆసుపత్రికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ను అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. శ్రీతేజ్ ఉన్న వార్డుకు తీసుకెళ్ళి అక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించి ఆయన తండ్రి భాస్కర్తో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక వైద్యులకు కూడా ఎలాంటి వైద్య సదుపాయాలకైనా వెనుకాడాల్సింది లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ఏ సహాయమైనా నేను ముందుంటానంటూ అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా బాబును మంచి మెరుగైన ట్రీట్మెంట్ అందించే వరకు కూడా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. కావలసిన వైద్య సదుపాయాలకి ఆర్థిక సహకారం, అలాగే ఫ్యూచర్లో శ్రీతేజ్ భవిష్యత్తు కానీ అలాగే కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కానీ నేను తీసుకుంటానంటూ గతంలోనే చెప్పారు. దానికి తగ్గట్టుగా దాదాపు 2 కోట్ల వరకు కూడా ఇప్పటికే నిధులను కూడా సమకూర్చారు. వారి కుటుంబానికి చెక్ల రూపంలో అందించారు డబ్బులు ఆర్థికంగా. సో మళ్ళీ అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో వాళ్ళకి మరింత భరోసా కల్పించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇన్ని రోజుల తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు. అల్లు అర్జున్ వెంట ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఉన్నారు. అలాగే పెద్దగా హడావుడేం లేదు ఈసారి. సినిమా వాళ్ళు ఎవరు లేరు. అలాగే అల్లు అర్జున్ వెంట కూడా ఎక్కువ జనాలు లేరు. కేవలం ఒక కారులో వచ్చారు అల్లు అర్జున్. అలాగే ఆయన వెంట దిల్ రాజు ఉన్నారు. ఆసుపత్రి లాబీలోకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది తనకి ఎదురుపడ్డప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో అటు నుంచి శ్రీతేజ ఉన్న వార్డుకి వెళ్ళారు. ఎమర్జెన్సీ వార్డులో శ్రీతేజను పరామర్శించారు. శ్రీతేజ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. 35 రోజులుగా శ్రీతేజ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన సందర్భంగా చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ బ్రెయిన్ ఇంజురీ కారణంగా ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సో అతన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. రైట్, మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ అవుతారు. శిల్ప అల్లు అర్జున్ ఎన్ని గంటలకు వచ్చారు సరిగ్గా? ప్రస్తుతం ఇంకా అర్జున్ ఆసుపత్రిలోనే ఉన్నారా? రైట్, సంధ్యా థియేటర్ ఘటనలో గాయాలైనటువంటి శ్రీతేజ్ను కాసేపటి క్రితం హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. దాదాపు 35 రోజుల నుంచి కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. కాసేపటి క్రితం ఎగ్జాక్ట్లీ 9:40కి హాస్పిటల్కి రీచ్ అయ్యి దాదాపు 15 మినిట్స్ హాస్పిటల్ లోపలనే అల్లు అర్జున్ అక్కడ ఉన్నారు. ముఖ్యంగా రేవతి భర్త అయినటువంటి రేవతి భర్తకు కూడా అక్కడ ఉండి ధైర్యం చెప్పారు. ముఖ్యంగా ఫ్యూచర్లో మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము, మీరు ధైర్యంగా ఉండాలంటూ ఒకవైపు రేవతి భర్తకు ధైర్యం చెప్పారు. ఇంకోవైపు అల్లు అర్జున్తో పాటు తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కూడా అల్లు అర్జున్ అదేవిధంగా దిల్ రాజు ఇద్దరు కూడా కలిసి లోపలికి వెళ్ళారు. దాదాపు 15 నిమిషాల పాటు టైం స్పెండ్ చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాట అయినటువంటి శ్రీతేజ్ 35 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. ఒకవైపు నర్వ్ సిస్టమ్స్ కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నట్లు ఒకవైపు హాస్పిటల్ వర్గాలు బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మీద మొదట్లో ఒకవైపు పిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ
ముందు ముందు ఏదైతే 10 రోజుల అనంతరం వెంటిలేటర్ తీసేసి నేరుగా ఆక్సిజన్ తీసుకున్నట్లు కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందంటూ ఒకవైపు హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం ఆయన నేరుగా ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఇంకోవైపు నర్వస్ సిస్టమ్ పైన ఆ రోజు తొక్కిసలాట జరిగినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ పడింది. సో ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడుతున్నట్లు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు కూడా చెప్పాయి. మొత్తం మీద కాసేపటి క్రితం ఏదైతే ఈ ఇన్సిడెంట్ అనేది డిసెంబర్ 4న జరిగింది. మొత్తం మీద వెంటనే అనంతరం అల్లు అర్జున్